హాయ్ ఫ్రెండ్స్, నా పేరు విటమిన్ డి. నేను చాలామందికి తెలియకపోవచ్చు, కానీ నేను మీ బాడీలో చాలా ఇంపార్టెంట్ విటమిన్ని సుమా. ఫస్ట్ నేను ఎలా తయారయ్యానో తెలుసుకుందాం. సన్లైట్లో ఉన్న అల్ట్రావైలెంట్ రేస్ స్కిన్ కింద ఉన్న కొలెస్ట్రాల్ పైన పడగానే కొలెస్ట్రాల్ నుండి విటమిన్ డిగా రూపాంతరం చెందుతాను. సరే, మరి ఇప్పుడు ఎలా తయారయ్యానో చూసారు కదా. మరి నా డ్యూటీ ఏంటో కూడా చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ నేను బ్లడ్లో మీరు తిన్న కాల్షియంని బోన్ లోపలికి చేర్చుతాను. అందుకే మీ బోన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, లేదంటే చాలా వీక్గా ఉంటాయి సుమా. నెక్స్ట్ ఏంటంటే, మీకు ఎప్పుడైనా ఇన్ఫెక్షన్ అయినప్పుడు మీ ఇమ్యూన్ సెల్స్కి సహాయం చేసి మీ ఇమ్యూనిటీని పెంచుతాను. నన్ను తీసుకోవడం వల్ల మీకు రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది సుమా. తర్వాత భారతదేశాన్ని పట్టి పీడిస్తున్న వ్యాధి ఏంటండి? మధుమేహం. అదే డయాబెటీస్. దానికి కారణమైన ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే మహమ్మారితో పోరాడి షుగర్ని రాకుండా కాపాడుతానండో. నెక్స్ట్ నేను చేసే ఇంపార్టెంట్ పని ఏంటంటే, నవ్వే డేస్ చాలామంది స్ట్రెస్తో బాధపడతారు. ఈ స్ట్రెస్ అనేది డిప్రెషన్, యాంగ్జైటీ అండ్ చాలా సైకలాజికల్ ప్రాబ్లమ్స్కి దారితీస్తుంది అన్నమాట. ఈ స్ట్రెస్ అనే మహమ్మారిని కూడా నేను నాశనం చేస్తాను. ఇప్పటిదాకా స్టోరీ బాగానే ఉంది కదండి, కానీ బాధాకరమైన విషయం ఏంటంటే, ఈ రోజుల్లో ఎవరి బిజీ లైఫ్ వాళ్ళకి ఉండడం వల్ల సన్లైట్కి ఎవరూ ఎక్స్పోజ్ అవ్వడం లేదు. కొందరేమో తెలిసి అవ్వలేకపోతున్నారు టైం లేక, మరికొందరు ఎక్స్పోజ్ అయ్యే టైం ఉన్నా కానీ తెలియక అవ్వలేకపోతున్నారు. మొత్తానికి ఆన్ అన్ యావరేజ్ ఒక 10 మందిలో 9 మందికి ఖచ్చితంగా విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది. ఇంకో చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, విటమిన్ డి అనేది ఏ టైంలో వస్తుంది కాదు, ఏ టైంలో కన్వర్ట్ అవుతుంది. సన్లైట్లో విటమిన్ డి అనేది ఉండదు. సన్లైట్లో అల్ట్రావైలెంట్ రేస్ మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ పైన పడ్డప్పుడు అది విటమిన్ డిగా కన్వర్ట్ అవుతుంది. ఇది ఏ టైంలో ఎక్స్పోజ్ అవ్వాలంటే మార్నింగ్ 10 AM టు ఆఫ్టర్నూన్ 2 PM. బిఫోర్ 10 AM అండ్ ఆఫ్టర్ 2 PM ఆర్ ఈవినింగ్ ఇది కరెక్ట్ టైం కాదు. ఎందుకంటే ద సన్లైట్ విచ్ కమ్స్ ఎట్ దీస్ టైమ్ ఈజ్ నాట్ కాంపిటెంట్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ విటమిన్ డి. అంటే విటమిన్ డి తయారు చేయడానికి ఈ టైంలో వచ్చే సన్లైట్ అనేది సరిపోదు. మరి 10 కంటే ముందు అండ్ ఎర్లీ మార్నింగ్స్ ఎక్స్పోజ్ అవుతే విటమిన్ డి రాదా అంటే వస్తుంది, కానీ వెరీ లిటిల్ అండ్ ఇట్ ఈస్ నాట్ అప్ టు ద మార్క్ ఫర్ ద బాడీ. ఇలా అందరూ తగిన చర్యలు తీసుకొని నన్ను అంటే ఎవరిని విటమిన్ డిని పెంచుకొని సంపూర్ణ ఆరోగ్యం పొందండి. ఫ్రెండ్స్, ఫైనల్గా ఈ వీడియో అండ్ కంటెంట్ మీకు నచ్చితే ఎలా ఉందో చూసేవాళ్ళు అందరూ కమెంట్ చేయండి. దట్ ఇలాంటి వీడియోలు ఇంకా చేయడానికి నాకు మీ సపోర్ట్ కావాలి. అండ్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.